ఆల్ రైట్. హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ ఎవ్రీవేర్ యూట్యూబ్ ఛానల్ అండ్ నేను మీ విష్ణు రెడ్డి. ఈరోజు చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ చేయబోతున్నాను అనమాట. నాకు టెక్ రివ్యూస్ కానీ గ్యాడ్జెట్ రివ్యూస్ అంటే కానీ చాలా ఇష్టం అనమాట. అందులో ఈరోజు ఒక గ్యాడ్జెట్ని రివ్యూ చేయబోతున్నా. అదే గోప్రో హీరో 9. గోప్రో హీరో 9కి మోటో వ్లాగింగ్ సెటప్ కోసము 2 థింగ్స్ ఉంటాయి అనమాట. నాట్ జస్ట్ మోటో వ్లాగింగ్, ఇలా చేత్తో పట్టుకొని ఇలా గోప్రోది స్టిక్ పట్టుకొని దానిపైన ఇది ఇలా పెట్టేసి కూడా వ్లాగింగ్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ హ్యాండ్ హెల్డ్ ఇలా చేయడానికి కూడా మంచి సెటప్ ఉంటుంది. సో దానికి 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇది గోప్రో హీరో 9ది ఎక్స్టర్నల్ మైక్ సెటప్ అనమాట. ఒకటి వచ్చేసి కేస్, ఆ కేస్ కాకుండా ఇంకొకటి ఈ మైక్ అడాప్టర్. దిస్ ఈజ్ ఫ్రమ్ గోప్రో మైక్ అడాప్టర్ అనమాట ఇది. సో ఈ మైక్ అడాప్టర్ విత్ దిస్ మోటో వ్లాగింగ్ కేస్ ఒక సెటప్ అనమాట. ఇది కాకుండా ఇంకొక సెటప్ ఉంటుంది, అది నేను ఈరోజు ఆర్డర్ పెట్టాను. సో కంపారిజన్ ఏంటంటే మైక్ అడాప్టర్ ఆఫ్ గోప్రో వర్సెస్ మీడియా మోడ్ ఆఫ్ హీరో 9, 10, 11, 12 అన్నిటికీ కలిపి ఒకటే. సో మీడియా మోడ్ వర్సెస్ మైక్ అడాప్టర్. సో లెట్స్ బిగిన్ ద వీడియో. మీరు చూస్తున్నారు వీఆర్ ఎవ్రీవేర్ యూట్యూబ్ ఛానల్. సో లెట్స్ బిగిన్. I love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want, and I always get it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing. I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up! ఈ ప్రోడక్ట్ వచ్చేసి 7,500 రూపీస్కి అయితే వచ్చింది అమెజాన్లో తీసుకున్నాను. మనమేం పెద్ద టెక్ యూట్యూబర్స్ కాదు కాబట్టి మన దగ్గర పెద్ద అన్బాక్సింగ్ సెటప్ ఏం లేదు. కత్తెర ఒక్కటి ఉంది. సో ఈ కత్తెరతో దీన్ని కట్ చేసేద్దాం. అఫీషియల్లీ ఫ్రమ్ గోప్రో. ఈ అన్బాక్సింగ్ వీడియోస్ ఎలా చేస్తారో కానీ చేసి 8,700 ఉంది దీనిపైన. మీడియా మోడ్ ఇది జే మౌంట్ అనమాట. ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి. ఏజీవీ పిస్తా GPRR హెల్మెట్. దీంట్లో ఇప్పుడు సెటప్ చేయబోతున్నాం మనం ఈ మీడియా మోడ్. బాగుంది కదా. సో ఓకే. అండ్ ఈ స్క్రూ, యాక్చువల్లీ ఈ స్క్రూ అయితే మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీడియా మోడ్ చూపిస్తా, అది కూడా ఎందుకో చూపిస్తా. మీడియా మోడ్ కేస్ ఇంకా పనిలేదు ఇంకా పో. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. చాలా బాగుంది. పైన ఒక బటన్ సేమ్ లైక్ గోప్రోకి పైన ఒక బటన్ ఉంటుంది ఇలాగా. దీనికి కూడా పైన ఒక బటన్ ఇచ్చాడు ఇలాగా. దీనికి కూడా బటన్. అండ్ ఇటువైపు Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, దానికి కనెక్షన్ ఇక్కడ ఇచ్చాడు. అండ్ ఇదే మన మెయిన్ మాడ్యూల్. అండ్ ఇంకొక బటన్ ఇక్కడ 3 బటన్ ఉంటుంది, 3 బటన్. సో ఆ 3 బటన్ ఇక్కడ కూడా ఉంది చూసారా. సో సింపుల్ స్లైడింగ్ చేయాలి. లాక్ అండ్ ప్రెస్ అయిపోయింది. సేమ్ ఉన్న గోప్రో హీరో 9కి కొంచెం కేస్ వేసినట్టు పెద్దగా అయింది అంతే. అదొక దీని అడ్వాంటేజ్. సో భయ్యా మనం మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు మనకి మీడియా మోడ్ 7,000 రూపీస్ వేసుకోండి. 7,000 రూపీస్ పెట్టి కొనుక్కోవడం బెటరా, లేదా ఇది ఉంది ఆడియో అడాప్టర్. ఈ అడాప్టర్ వచ్చేసి మనకి పడుతుంది 4,700 రూపీస్. ఇది కొనుక్కోవడం బెటరా? సో సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్తా మనకి. సో ఈ మీడియా మోడ్ కాస్ట్ వచ్చేసి మనకు పడింది 7,500 రూపీస్. ఓకే, 7,500 రూపీస్కి కేస్తో పాటు మనకి మొత్తం ఎంటైర్గా వస్తుంది. సో అదొకటి పక్కన పెడితే ఇది మీడియా మోడ్ కాకుండా మైక్ అడాప్టర్. సో మైక్ అడాప్టర్ వచ్చేసి 4,700 ప్లస్. అది కాకుండా ఈ కేస్ కొనుక్కోవాలి మళ్ళీ. ఈ కేస్ వచ్చేసి యులాన్జీ నుంచి వస్తుంది అనమాట. యులాన్జీ కేసు. ఈ కేస్ ప్రైస్ వచ్చేసి మళ్ళీ మనకి 1,500 రూపీస్. సో ప్లస్ 1,500, సో 6,200 రూపీస్. సో 6,200 రూపీస్ మనకి మీడియా మోడ్ వచ్చిందంటే 7,500 రూపీస్. 7,000 వేసుకొని మనకి డిస్కౌంట్ పోను 7,000లో వస్తుంది. సో 7,000 మైనస్ 6,200 వేసుకుంటే 800 రూపీస్. సో జస్ట్ 800 రూపీస్ నీ దగ్గర ఉన్నాయి, ఎక్స్ట్రా ఉన్నాయి అంటే మనం మంచిగా ఇది మీడియా మోడ్ తీసుకోవచ్చు. ఇది ఒకటి ఫస్ట్ అడ్వాంటేజ్ మీడియా మోడ్కి. ఇంకొక అడ్వాంటేజ్ చెప్పనా, హెల్మెట్. ఇగో, సో ఇది వచ్చేసి నా హెల్మెట్. ఈ హెల్మెట్కి ఈ మౌంట్ ఏదైతే ఉంటుందో ఈ మౌంట్ ఇలా పెట్టామంటే, ఇక్కడ పెట్టి చూపిస్తా. ఇదిగోండి, ఈ మౌంట్ ఇలా పెట్టేస్తే ఏమవుతుందంటే హెల్మెట్ వైజర్కి అడ్డంగా వస్తుంది చూసారా. అంటే వ్యూకి చాలా డిస్టర్బెన్స్ ప్లస్ వెయిట్ ఎక్కువ లాగేస్తూ ఉంటుంది ఇలా హెల్మెట్కి.
వెయిట్ ఇలా అనేది ఇలా లాగేస్తూ ఉంటుంది అనమాట బరువు. సో దానివల్ల ఏంటంటే నెక్ పెయిన్ వస్తుంది, ఇక్కడంతా పెయిన్ అవుతూ ఉంటుంది. సో ఇది హెవీ సెటప్, వెయిట్ ఎక్కువ అయిపోతుంది ఎందుకంటే ఈ కేస్ అంతా కలిపి ఒక వెయిట్. సో అది పక్కన పెడితే ఇప్పుడు మీడియం మోడ్ పెట్టి చూపిస్తా. దీనికి ఎగ్జిస్టింగ్ ఉన్న గోప్రో హీరో 9తో పాటే వస్తుంది కదా, అలానే డైరెక్ట్ ఫిట్ చేసుకోవచ్చు. మౌంట్ ఏదైతే ఉంటుందో గోప్రో 9ది ఉన్న మౌంటే మనం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారా, ప్రీవియస్ వర్జన్కి ఏంటంటే ఇక్కడ ఇలా హంప్ అనేది లేకుండే, ఇప్పుడు ఏంటంటే ఇలా ఒక బంప్ ఇచ్చారు కాబట్టి మనం స్క్రూ టైట్ ఈజీగా చేసుకోవచ్చు. ముందు ఇలా లేకుండే, ఇప్పుడు అది రికగ్నైజ్ చేసి టైట్ తొలగించేశారు. సో ఇప్పుడు కరెక్ట్గా కూర్చొంది. అండ్ చూసారా, ఇది చూడండి, వ్యూ సైడ్కి కరెక్ట్ ఇక్కడ వరకే ఉంది, హైట్ కనపడుతుందో ఇక్కడ వరకే ఉంది. ముందు అనేది ఇక్కడ వరకు వచ్చింది, లైక్ కొంచెం డిస్టెన్స్ తగ్గినా మనకి వ్యూ సైడ్ అయితే పెరుగుతుంది కదా. సో దానివల్ల చాలా అడ్వాంటేజ్. అండ్ లైట్ వెయిట్ కూడా కాబట్టి నెక్ పెయిన్ ఎక్కువగా అవ్వదు. సో ఇది ఒక చాలా మంచి అడ్వాంటేజ్. సో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీడియా మోడ్ వాట్ ఇస్ దిస్ మైక్ అడాప్టర్తో ఏంటి అంటే మనకి వాటర్ ప్రూఫ్ కాదు. అట్లీస్ట్ వాటర్ ప్రూఫ్ పక్కన పెట్టేస్తే అట్మాస్ఫియర్ ఎన్వైర్న్మెంట్ ప్రూఫ్ కాదు. కానీ ఇది ఏదైతే ఉందో మీడియా మోడ్, ఇది వచ్చేసి ఎన్వైర్న్మెంట్ ప్రూఫ్ అనమాట. సో డస్ట్ రెసిస్టెంట్ కానీ స్ప్రింకిల్ రెసిస్టెంట్ కానీ అన్నీ దీంతో పాటు మంచిగా పనిచేస్తాయి. ఇలా మనకి డస్ట్ రెసిస్టెంట్ కానీ వర్షం పడింది, వర్షం తీవ్రంగా ఫుల్ హెవీ వర్షం పడిందంటే ఇది పనికిరాదు. దానికోసం నేనేం చేసిన అంటే వన్ మోర్ థింగ్, ఇది వచ్చేసి కంప్లీట్ వాటర్ ప్రూఫ్ కేస్ అనమాట. అప్ టు ఐ గెస్ 50 మీటర్స్ లోపల వరకు ఇట్స్ కంప్లీట్లీ వాటర్ ప్రూఫ్. ఇది కూడా నేను తీసుకున్నాను, లైక్ మోటో వ్లాగింగ్ చూసారు కదా, వ్లాగింగ్ కోసం ఎంత చేస్తున్నా. సో ఏం చేయాలి తెలుసా, ఒక్క లైక్ వేసుకోండి, నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దట్ విల్ హెల్ప్ మీ అలాట్. అండ్ ఇంకొకటి మీడియా మోడ్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డైరెక్ట్గా డేటా ట్రాన్స్ఫర్కి ఒక పోర్ట్ ఇచ్చాడు, ఓకే. అండ్ ఛార్జింగ్కి కానీ మళ్ళీ ల్యాప్టాప్లోకి కాపీ చేసుకోవాలంటే టైప్ సి పోర్ట్ ఇచ్చాడు. అది కాకుండా ద థర్డ్ పోర్ట్, ఇది మనకి మోటో వ్లాగర్స్కి చాలా ఇంపార్టెంట్, మైక్ అడాప్టర్. మైక్ కనెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ ఆడియో రికార్డ్ అయిపోతుంది. సో తోపు కదా. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ నేను పర్చేస్ చేసింది. ఇది కాకుండా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్టర్నల్ మైక్. సో నా ఎక్స్టర్నల్ మైక్ని నాకు ఆడియో కావాలంటే సింపుల్గా ఇలా క్లిప్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా క్లిప్ చేసుకున్న తర్వాత ఆడియో అనేది రికార్డ్ అవుతుంది. పైన ఒకటి రిసీవర్ పెట్టుకోవచ్చు అండ్ సైడ్కి ట్రాన్స్మిటర్ పెట్టుకోవచ్చు కావాలంటే. సెట్ కదా. సో ఐ ఫీల్ లైక్ 7,000 రూపీస్ అనేది మీడియా మోడ్కి వర్త్ ఇట్. సో నా పర్సనల్ ఒపీనియన్, మీడియా మోడ్ వర్సెస్ మైక్ అడాప్టర్. సో ఇది వచ్చేసి మైక్ అడాప్టర్, ఇది వచ్చేసి మీడియా మోడ్. సో మీడియా మోడ్ వర్సెస్ మైక్ అడాప్టర్ ఏది బెటర్ మీరు చెప్పండి. నాకైతే మీడియా మోడ్ అయితే వర్త్ ఇట్ అనిపిస్తుంది, ఎందుకంటే కంపేర్ టు ద సైజ్ అండ్ వెయిట్. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ అనమాట మీడియా మోడ్. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇక్కడ మైక్ అడాప్టర్ ఇక్కడ ఉంది కదా, ఇది ఇలా స్ట్రైట్గా ఉండేసరికి ఇక్కడ వరకు టచ్ అయిపోతుంది. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఒక ఎక్స్టెన్షన్ స్ప్రింగ్ వైర్ దొరుకుతుంది అనమాట. మనం బోయా మైక్స్ ఉంటాయి కదా వాటికి వస్తుంది. సో అదేంటంటే ఇలా కనెక్ట్ అయ్యి ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో చిన్న హోల్ లాగా ఇలా వచ్చేస్తుంది. సో అది పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే దిస్ విల్ ఆల్సో డూ ద జాబ్ అనమాట. నా దగ్గర 2 హెల్మెట్స్ ఉన్నాయి, ఇది ఇంకో సెకండ్ హెల్మెట్, దానికి కూడా ఇప్పుడు పెట్టుకొని టెస్ట్ చేద్దాం. సో ఆడియో క్లారిటీ ఎలా ఉంది నాకు చెప్పండి. వెల్, సో గోప్రో హీరో 9 విత్ మీడియా మోడ్ ఆడియో క్లారిటీ ఎలా ఉంది నాకు చెప్పండి. ఇప్పుడైతే రికార్డ్ అవుతుంది ఆడియో మైక్తోనే, అండ్ నా కెమెరాతో చూపిస్తాను సెటప్ ఎలా ఉందో. సో ఇప్పుడు వచ్చేసి నా ట్రావెల్ హెల్మెట్కి పెట్టాను ఇది. సో ఇదే హెల్మెట్ నేను మోస్ట్లీ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకో హెల్మెట్ జస్ట్ సిటీ రైడ్స్ కోసం కానీ కొంచెం టైంపాస్ కోసం కానీ యూజ్ చేస్తూ ఉంటా, లైక్ ఫోటోషూట్స్కి, ఎందుకంటే ఏజీవీ కదా. సో నా ట్రావెలింగ్ హెల్మెట్కి ఇది. అండ్ ఆడియో క్లారిటీ ఎలా ఉందో నాకు చెప్పండి, క్లియర్గా వినిపిస్తుందా. అండ్ ఇది వచ్చేసి మీడియా మోడ్ ఇంటర్నల్ మైక్. సో ఇది వర్క్ అవ్వట్లేదు అనుకుంటా. ఇక్కడ నా ఎక్స్టర్నల్ మైక్ ఉంటుంది. సో దీన్ని ట్యాప్ చేస్తుంటే మీకు ఎక్కువ సౌండ్ రావాలి. సో ఇప్పుడు వచ్చేసి గోప్రో హీరో 9 విత్ మీడియా మోడ్ అండ్ ఎక్స్టర్నల్ మైక్ పెట్టారు అనమాట. చూసారు కదా, ఇదంతా ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. ఇది వచ్చేసి ఆడియోని క్యాప్చర్ చేస్తుంది అండ్ ఇది వచ్చేసి ఆడియోని తీసుకుంటుంది. సో ఇక్కడ కనిపిస్తుందా, సోనీ A7R3 విత్ జీ మాస్టర్ 16mm లెన్స్. సో ఈ కెమెరా పైన ఇంతసేపు పెట్టాను అనమాట. ఇప్పుడు దీనికి ఫిట్ చేశాను. సో ఎలా ఉంది, ఆడియో క్లారిటీ బాగుందా? ఎక్సలెంట్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ పెట్టుకోవాలి అనిపించట్లేదు అనుకోండి,
సింపుల్గా మైక్ తీసేసి అంతే ఇక్కడ చెస్ట్ దగ్గర పెట్టేసుకోవచ్చు. సో కనిపిస్తుందా, ఇక్కడ చెస్ట్ దగ్గర పెట్టేసుకున్నాను నేను. సో ఇప్పుడు కూడా మొత్తం ఆడియో అంతా క్యాప్చర్ అవుతుంది. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో నాకు చెప్పండి. ఎలా అనిపించింది నా వ్లాగ్ మైక్స్ గురించి కానీ, ఐ మీన్ టెక్ వీడియో, కంప్లీట్ టెక్ వీడియో టాకింగ్ అబౌట్ దిస్ మైక్స్ అండ్ కెమెరాస్, లెన్సెస్. సో ఫనీ, కానీ బాగుంది, ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి, కిందనే ఉంటుంది లైక్ బటన్, అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో సబ్స్క్రిప్షన్ ఇస్ ఫ్రీ. నెట్ఫ్లిక్స్ లాగా, అమెజాన్ ప్రైమ్ లాగా పైసలు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇంతే ఫన్నీ వీడియోస్ కోసం, ఇంకా లైక్ టైంపాస్ అవ్వాలి అంటే, మంచి ట్రావెల్ కంటెంట్ కావాలి అంటే, డూ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎవ్రీవేర్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. సైనింగ్ ఆఫ్.